సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెబీలో చేరతారా అన్న జాబ్ రిలేటెడ్ ఒక నోటిఫికేషన్ని కంప్లీట్గా డీటెయిల్గా మనం అనలైజ్ చేద్దాం. అండ్ దీంట్లో జాబ్స్ ఏమున్నాయి అండ్ దీంట్లో జాబ్ రావడానికి మనం ఏ కైండ్ ఆఫ్ స్కిల్ సంపాదించుకోవాలి, ఇది ఎలా యూజ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ విల్ అనలైజ్, రైట్? సో ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆన్వర్డ్స్, ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాన్నే సెబీ అని అయితే అంటారంట, వివిధ విభాగాల్లో అంటే ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫీసర్, గ్రేడ్ ఏ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు ఫేజ్ 1, ఫేజ్ 2లో ఆన్లైన్ పరీక్షలు, ఫేజ్ 3లో ఇంటర్వ్యూ, అంటే 3 స్టేజెస్ అయితే ఉంటాయి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే టెస్ట్ 1, టెస్ట్ 2 అండ్ థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుందాం. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 31/3/2024 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి గరిష్ట వయసులో మినహాయింపు పూర్తి స్థాయి. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ కూడా ఉందంట. అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు. అండ్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 100 రూపాయలు అంట. మొత్తం 97 ఉద్యోగాల్లో ఏ పోస్టుకు ఏ విద్యా అర్హత. సో మనకి కావాల్సింది అయితే ఇది. అంటే మన ఎడ్యుకేషన్ మనకి జాబ్ విషయంలో ఎలా యూజ్ అవుతుంది అన్న విషయం అయితే మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చివరి చూడండి, జనరల్ 62, ఏదైనా మాస్టర్ డిగ్రీ, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, లా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్, కంపెనీ సెక్రటరీ అండ్ నెక్స్ట్ కాస్ట్ అకౌంటెంట్. సో మీరు ఎంటెక్ లేదా ఎంఎస్ లేదా ఎటువైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉంటాయి కదా, వాటితో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్ సర్టిఫికెటెడ్ రిలేటెడ్. సో ఇటువంటి సర్టిఫికెట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. లీగల్ 5 అంటాం, లా డిగ్రీ పాస్ అయ్యి అడ్వకేట్గా 2 ఏళ్ళు అనుభవం ఉండాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. రీసెర్చ్ 2, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, మాస్టర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఇవి మనకి పోస్టులు అయితే. ఇక్కడ మనం చూద్దాం, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అవ్వాలి. సీసీటీవీ సెక్యూరిటీ, ఫైర్ అలారం, యూపీఎస్సీ సిస్టమ్. అండ్ యూపీఎస్సీ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై సిస్టమ్ అని, అంతేకాని మీరు అది అనుకోవద్దు. అండ్ ఏసీ ప్లాంట్ల నిర్వహణలో అనుభవం ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ సెబీలో అవసరం అని అయితే వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫేజ్ 1లో దీంట్లో 2 పేపర్లు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి పేపర్ 1లో. సో పేపర్ 1లో చూద్దాం, అంటే మనకి ఎటువంటి స్కిల్స్ ప్రజెంట్ డేస్లో ఒక జాబ్ రావడానికి అవసరం అనేవి చూద్దాం. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు, లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్. సో అంటే జనరల్ యాప్టిట్యూడ్ అయితే మెయిన్ రావాలి అని అయితే చెప్తున్నారు. పేపర్ 2లో సబ్జెక్టు సంబంధిత మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 100 మార్కులు, వ్యవధి 40 నిమిషాలు, లీగల్, రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైనవి. ఓకే ఎక్సెట్రా. అంటే సెకండ్ దాంట్లో మనకి టెక్నికల్గా మనం బ్రాంచ్ తీసుకుని ఉంటాం కదా, అంటే బీటెక్లో సపోజ్ నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనుకోండి, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో నాకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కోర్ సబ్జెక్ట్స్, ఆ కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారని అయితే చెప్తున్నారు. 2 పేపర్లోనూ కలిపి 40% కనీస అర్హత మార్కులు సాధించాలి. ఓకే, ప్రతి తప్పు ఎవ్రీ రాంగ్ దానికి 0.5 మార్కు తగ్గిస్తారు, అంటే 1/4 మార్క్ విల్ బి రెడ్యూస్డ్. ఫేజ్ 1లో సాధించిన మార్కుల ఆధారంగానే ఫేజ్ 2కి ఎంపిక చేస్తారు. సో ఫేజ్ 1 అనేది ఫేజ్ 2కి ఒక ఎంట్రీ లాంటిది. ఫేజ్ 1లో క్వాలిఫై అయితే ఫేజ్ 2కి వెళ్తాం, ఒకవేళ ఫేజ్ 1లో ఫెయిల్ అయితే ఫేజ్ 2కి అనేది వెళ్ళాం. ఫేజ్ 2 వచ్చేసి చూద్దాం. పేపర్ 1లో డ్రాఫ్టింగ్ స్కిల్స్ను పరీక్షించే విభాగం, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది, వ్యవధి 60 minutes, కట్ ఆఫ్ మార్కులు 30%.  30%. సో కట్ ఆఫ్ జస్ట్ 30% అంటే మనం దాని 30% 30% అంటే 30 మార్కులు 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 30 అంటే మనం దాని
రఫ్నెస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అంటే ఏంటో తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నేను కూడా జనరల్గా రీసెర్చ్ చేస్తాను డ్రాఫ్టింగ్ స్కిల్స్ అంటే ఏంటో. కామర్స్, అకౌంటెంట్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 100 మార్కులు, వ్యవధి 90 నిమిషాలు, కట్ ఆఫ్ మార్కులు 40%. పేపర్ 2లో ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి 70 మల్టిపుల్ చాయిస్, 3 డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు 100 మార్కులు అండ్ వ్యవధి వచ్చేసి 120 మార్క్స్ అంట. సో ఇవి సో ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు. ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు, రాజమహేంద్రవరం, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ సదుపాయం ఉంది. ఆన్లైన్ దరఖాస్తు నింపే సమయంలోనే సంబంధిత కాలంను వివరాలను అంటే దీనికి కోచింగ్ కూడా ఇస్తారండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్. సన్నద్ధత కోసం సో మనం ప్రాక్టీస్ కోసం ఏం చేయాలి, ప్రిపరేషన్. పేపర్ 1 కోసం వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూడాలంటున్నారు. మార్క్ టెస్టులు రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. సో మార్క్ టెస్టులు అండ్ పేపర్ 2 విషయం చూస్తే మనం సన్నద్ధత కోసం సబ్జెక్టు సంబంధిత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలను ఓకే సో ఓకే చాలా అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అవన్నీ మనకి అవసరం అయితే లేదని నా పర్సనల్ ఒపీనియన్. సో ఓకే, ఇవి వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ సెబీ. అండ్ అసలు ఈ సెబీ అంటే ఏంటి అన్న ఒక్క పాయింట్ని పట్టుకుని మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సో కావాలితే సెర్చ్ చేయండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ అవర్స్. మీకు యూజ్ అయితే పర్టికులర్గా మీ లైఫ్లో ఒక జాబ్ రావడానికి ఏ స్కిల్స్ రావాలి అన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. అండ్ మీకు తెలిసిన ఏమైనా మంచి జాబ్స్ అంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.